UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఓం పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తే బ్రహ్మార్యరాయ గుణాత్మే సర్వగౌతిగామి దశ దత్తాత్రేయం సంతని సిద్ధి కురు 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 స్వ కుర్రు కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, గ్రంథ బలము, యోగ బలములో చూసుకుంటే అదృష్టము దిశ. ఈ ఈ రాశి వాళ్ళకి మేనుగా అదృష్ట బలము పూర్వభద్ర నక్షత్రము, ఉత్తరాభద్ర నక్షత్రము, రేవతి నక్షత్రము. ఈ 3 నక్షత్రములు కలిస్తేనే మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో కూడా ఆదాయంలో 11, ఖర్చులో 5, అవమానంలో 2, రాజపూజితలో 4. కాబట్టి ఎంత కష్టపడుతున్నారో అంత భోజనం ఖర్చు దానికి సరిపోతుంది. చూసే వాళ్ళ వరకు బాగున్నారయ్యా, మీకేమి తక్కువ, చక్రం తిప్పుతున్నారు, బాగున్నారు, పైకి వస్తున్నారు, అభివృద్ధిగా వస్తున్నారు, లక్ష్మి సంపాదిస్తున్నారు, మీ తాతలు సంపాదించింది, మీ తాతలు సంపాదించింది గట్ల ఉంది, బ్యాంకులు పెట్టారు, ఇక్కడ పెట్టారు, అక్కడ పెట్టారు, ఆ ప్లాట్లు కొనారని కన్ను దిష్టి ప్రభావం మీ మీద పడుతుంది. ఆ కన్ను దిష్టి ప్రభావం వల్ల మీరు ఎంతలా పని కూడా మీరు చేయలేకోకుండా పడిపోతుంటారు. అసలు ఇది ఎందువల్ల ఇలా జరుగుతుందా అనేది మీకు అర్థం కాదు. ఎందువల్ల అంటే మీకు రావు కేతువుల వల్ల మీకు ఏ పనులు కావట్లేదు, బ్రేక్ అయిపోతున్నాయి. మీరు పూజించాల్సింది శ్రీ లక్ష్మీదేవతని, అమ్మవారిని పూజించాలి. ఆ అమ్మవారు పూజించిన వెడల మీకు కష్టాలు వదిలిపోతాయి, మనశ్శాంతి నిలబడుతుంది, చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి. మరి మీరు ఏ కార్యక్రమాలు అనుకుంటున్నారు, ఏ పనులు చేయాలనుకుంటున్నారో మీరు ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది మీ పెద్దవాళ్ళు, అమ్మా నాన్న తర్వాత మనకి ఎవరు పెద్దవాళ్ళు గురువులు ఉంటారో వాళ్ళతో మనం షేర్ చేసుకొని వాళ్ళ దగ్గర మనకున్న విషయాలను మనం చెప్పుకొని ఏ రూట్లో పోతే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనేది మనం తెలుసుకొని, కాబట్టి నీ సొంత రూపంలో పోయావనుకోండి, నీ సొంత రూపంలో తెలివి ఉపయోగిస్తే దాంట్లో చాలా వరకు ప్రమాదం ఎదురయ్యేట్టు కనబడుతుంది. కాబట్టి అలాంటి ప్రమాదంలో నీకు కాకోకుండా పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో పెద్ద రూట్లో వెళ్తే మీకు మంచి మంచి శుభ ఫలితాలు, వ్యాపారంలో, ఉద్యోగంలో, వ్యవసాయంలో, చేయాల్సిన ఉద్యోగంలో, రియల్ ఎస్టేట్లో కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ, సినీ ఫీల్డ్లో కానీ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీకు మంచి టయాలు ఎదురయ్యే మార్గాలు అతి దగ్గరలో వచ్చేసినాయి. కాబట్టి మీరు పూజించాల్సింది మీ కులదేవుని ఎక్కువగా పూజించాలి. మీ కులదేవుణ్ణి మీ పెద్దలు, మీ తాతలు, ముత్తాతలు మీకు ఉండాల్సిన అమ్మవార్లు కానీ, అయ్యవార్లు కానీ వాళ్ళ కులదేవతలను మీరు పూజించిన వెడల మీ మీద ఉండాల్సిన ఎన్నో సంవత్సరాల నుంచి ఉండాల్సిన కొన్ని కష్టాలు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న బాధలు తొలగిపోయే రోజులు అతి దగ్గరకు వచ్చాయి. కాబట్టి మీరు తప్పకుండా కొన్ని దర్శనాలు, దేవుడి దర్శనాలు, తీర్థయాత్రలు కొన్ని తిరిగి రావాల్సినవి కూడా దగ్గరలోనే కనబడుతున్నాయి. కానీ మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో, ఏ పని పోవాలనుకుంటున్నారో ముందే పోకోకుండా ముందుగా మీరు గోమాత దగ్గరికి వెళ్ళి ఆ గోమాతని మనస్ఫూర్తిగా పూజించేసి ఒక 5 అరటిపండ్లు ఆ అరటిపండ్లు తినిపించేసి ఆవుకి మీ చేతుకుంట ధాన్యాలు ఏదైనా మీకు నచ్చిన ధాన్యం ఎత్తబోయి తినిపించేసి, గోధుమలు కానీ ఏదైనా కానీ తినిపించిన తర్వాత పసుపు కుంకుమ కాళ్ళ మీద రాసేసి బొట్లు పెట్టేసి నమస్కారం పెట్టుకొని మీరు ఇంటికాడికి వచ్చేసి మీరు చేయాల్సిన కార్యక్రమం ఏ పని చేయాలనుకుంటున్నారో ఆ పని మీరు అది చేసిన తర్వాతే ఈ పని మీరు మీ సొంత పనులకు వెళ్ళాలి. అది చేయకోకుండా మీరు పోతే మీకు అన్ని బ్రేక్లు అవుతాయి, సికాకులు అవుతాయి, ఇబ్బందులు అవుతాయి, మనశ్శాంతి ఉండదు. లేనిపోయిన సికాకులు, లేనిపోయిన మన మీద నింద పెట్టడం, లేనిపోయిన మనశ్శాంతి ఉండకోకుండా ఉండటం, మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి. ఆ మానసికమైన ఇబ్బందులు మీ మీద పడకోకుండా అన్ని విధానాలుగా మీకు బాగుండాలి, మనశ్శాంతి ఉండాలి అంటే మీరు ఎక్కువగా పూజించాల్సింది శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పూజించాలి. ఆ లక్ష్మీ నరసింహస్వామి పూజ చేసి ఆ అమ్మవారు
లక్ష్మి ఆరాధన చేసేటట్టయితే మీ మీద ఉండాల్సిన అష్టదరిద్రాల దోషాలు తొలగిపోతాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతి ఉంటుంది, లక్ష్మి నిలబడుతుంది, చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధిగా అయిపోతాయి. మీరు ఏ పనులకి ఏ రూట్కి వెళ్దాం అనుకుంటున్నారో ఆ రూట్లో తప్పకుండా మీరు సాధించగలుగుతారు నాన్న. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి ఏ ఏ పని చేసుకొని ఏ పని చేయలేక మానసికంగా మీరు బాధలు పడుతూ, మానసికంగా ఇబ్బంది పడుతూ, మీ బాధలు ఎదుటివాడితో చెప్పుకోలేక, మీ బాధలు మీ మనసులోని పెట్టుకొని ఈ సమస్యకి ఎట్లా పోతే నేను బాగుపడతాను అని చాలామందికి చాలా విధానాలుగా సందేహాలు ఉన్నాయి. కాబట్టి కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగైతే మీకు ఎలాంటి సందేహాలు కానీ ఎలాంటి డౌట్ కానీ మేము చూసి జాతక చక్రం వేసి మేము చూసి చెప్పగలుగుతాము. కాబట్టి మీ డౌట్ ఏదున్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ.